లిటిల్ మర్మెయిడ్ ఆర్య యొక్క కథ. ఒకానొకప్పుడు ఎంతో లోతైన సముద్రంలో ఎవరికీ తెలియని ప్రపంచం ఒకటి ఉండేది. డాల్ఫిన్స్ పాడేవి, జెల్లీ ఫిష్ డాన్స్ చేసేది, చిన్న రంగురంగుల చేపలు ఈతలు కొట్టేవి. ఇక ఆ లోతైన సముద్ర నీటి అడుగున అద్భుతమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలోని సముద్ర ప్రజలు నీటి అడుగున ఉన్న అన్ని జీవులతో శాంతియుతంగా జీవించేవారు. కింగ్ పొసైడాన్ తన కుమార్తెలను ఎంతో ప్రేమించేవాడు. వారిని ఎల్లప్పుడూ రాజ్యంలోనే ఉండమనేవాడు. ఆర్య అందరిలోకి చిన్నది. ఆమెను ఎందుకు ఎక్కడికి వెళ్ళనివ్వటం లేదని ఆమెకు అర్థం కాలేదు. రాజ్య ద్వారాలు వెలుపల ప్రమాదాలు ఉన్నాయని అతను ఆమెకు చెప్పాడు. భూమిపై నివసించే జీవులను తెలుసుకోవాలని భావించింది. ఆర్య, ఏదో ఒక రోజు నువ్వు నీ సొంత కిరీటాన్ని ధరించేంత వయసుకు వస్తావు. కానీ అప్పటి వరకు నువ్వు సురక్షితంగా రాజ్యంలో ఇక్కడే ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళడం నిషేధం. కానీ నేను భూమిపై ఉన్న ప్రజలు జంతువులను చూడాలని ఆశగా ఉన్నాను. భూమిపై ఉన్న ప్రజలకు సముద్ర జీవితంపై గౌరవం లేదు. వారు మన సముద్రంలో చెత్తని విసిరేస్తారు. మనం వారిని నమ్మలేము. కాబట్టి నువ్వు నీ తండ్రిని నమ్మాలి ఆర్య. లిటిల్ మర్మెయిడ్ ఆర్య వింది. కానీ ఆమె అమ్మమ్మ చెప్పిన దాని గురించి మరింత ఆలోచించినప్పుడు ఆమెలో ఆసక్తి మరింత పెరిగింది. నేను పెద్దయ్యే వరకు కిరీటం కోసం వేచి ఉండలేను. భూమిపై నివసించే ప్రజలు మనలాగా దయతోనే ఉండొచ్చు. ఇక చిన్న ఆర్య నీటి అడుగున రాజ్యం నుండి బయటపడటానికి ఒక ప్రణాళికని ఆలోచించింది. ఆమె తన స్నేహితుల గురించి, పెద్ద తిమింగలం విల్లీ మరియు లిటిల్ డాల్ఫీ గురించి ఆలోచించింది. ఎందుకంటే వారు కోరుకున్నప్పుడల్లా నీటి అడుగున రాజ్యంలో నుండి బయటికి వెళ్ళవచ్చు. నీటి అడుగున రాజ్యానికి ప్రవేశ ద్వారం వద్ద స్వార్డ్ ఫిష్ గాడ్స్ డాల్ఫీని, తిమింగలం విల్లీని సముద్రంలోకి అనుమతించడానికి పక్కకు కదిలారు. వారు కోరుకున్నట్లు వచ్చి వెళ్ళడానికి వారు స్వేచ్ఛగా ఉన్నారు. కానీ వారు కనిపించకపోవడంతో తిమింగలం విల్లీ నోరు తెరిచాడు. అతను దూరంగా వెళ్ళగానే లిటిల్ మర్మెయిడ్ ఆర్య బయటికి వచ్చింది. అంతే, ఆర్య తనంతటి తానుగా బయలుదేరి నీటి ఉపరితలం వరకు ఈదుకుంటూ వెళ్ళింది. ఆమె జీవితంలో మొదటిసారిగా గాలిని అనుభవించింది. సూర్యాస్తమయం అయ్యే వరకు ఉండి సీగల్స్ని వింది. ఇది అద్భుతమైన అనుభూతి. అప్పుడే ఆర్య నీటి అడుగు నుండి సంగీతం వింది. ఆమె నీటిలోకి దూకి శబ్దం వస్తున్న వైపుకు ఈదుకుంటూ వెళ్ళింది. అప్పుడు ఆమె ఒక భారీ పడవ, దానిలో బాణసంచాన్ని చూసింది. ఒక పడవ! డాల్ఫీలరా, దగ్గరగా వెళ్ళి చూద్దాం. ఇది ప్రమాదకరమైంది కావచ్చు. ఆమె స్నేహితుడు డాల్ఫీ ఆమెను హెచ్చరించాడు. కానీ ఆర్య వినలేదు. ఆమె పడవ వద్దకు ఎదుకుంటూ వచ్చింది. అక్కడ ఆమె భూమిరాజును చూడగలిగింది. అతని కుమారుడు ప్రిన్స్ ఎడ్వర్డ్ వారి ప్రిన్స్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఒక యువరాజు! ఆర్య, మనం ఇక్కడ ఉండకూడదు. ఆ సైనికులు ప్రమాదకరం కావచ్చు. మనం ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. వారు మనల్ని చూడొచ్చు. యువరాజు ఓడ యొక్క విల్లుపై తన వేణువును ఊదడం ప్రారంభించాడు. అతను చెడ్డ వ్యక్తిలా అనిపించడం లేదు. ఆర్య తన అందమైన స్వరంతో వేణువు ట్యూన్తో పాటు పాడింది. ప్రిన్స్ ఆమె గొంతు విని చుట్టూ చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఎవరిది ఇంత అందమైన స్వరం? జాగ్రత్తగా ఉండండి ఆర్య, వాళ్ళు నిన్ను చూడబోతున్నారు. చాలా దూరం నుండి కింగ్ పొసైడన్ యొక్క దుష్ట సోదరి సముద్ర మంత్రగత్తె వేగా కింగ్ పొసైడన్ ప్యాలెస్లో నివసించేది.
కానీ చెడ్డ పనులు చేసేది. కనుక అందమైన సముద్ర గర్భ సామ్రాజ్యం నుండి ఆ రోజు వచ్చేసింది. కింగ్ పొసైడన్ కుమార్తె మానవుడు. ఉరుములని పంపండి. తుఫాను మరియు మెరుపులు పడవను తారుమారు చేసి యువరాజును అలల్లో మునిగిపోయేలాగా చేయండి. ఎందుకంటే సముద్రం అంతర్గత శాపం కారణంగా అలలు యువరాజు పడవను పడగొట్టడం ప్రారంభించాయి. వద్దు, పడవ మునిగిపోతోంది. మనం వారికి సహాయం చేయాలి. ఆర్య అలల్లో ఈదుకుంటూ వెళ్లి మునిగిపోతున్న ఓడ శిథిరాల గుండా ఈత కొడుతూ సముద్రం దిగువకు చేరుకుంది. ఆమె యువరాజు వేణువును చూసి దాన్ని పట్టుకుంది. అప్పుడు ఆమె యువరాజు ఇసుక సముద్రపు అడుగు భాగంలో మునిగిపోవడాన్ని చూసింది. ఆమె అతని చేతిని అందుకుని భూమి వైపు వీలైనంతగా వేగంగా ఈదుకుంది. లేవండి, దయచేసి లేవండి. యువరాజు నెమ్మదిగా మేల్కొన్నాడు. సజీవంగా ఉన్నందుకు ఆశ్చర్యపోయాడు. మీరు ప్రాణాలతో ఉన్నారు. అలా అతని పక్కన అందమైన ఎర్రటి తలగల మత్స్యకన్యను చూసింది. ఆర్య ఒక కుక్క అరుపు వింది. ఆమె భూమిపై ఉందని గ్రహించింది. త్వరగా ఈదుకుంటూ సముద్రంలోకి ప్రవేశించింది. మహారాజు అతని సైనికులు ఒక యువరాజు కోసం ఒడ్డున ఆశతో బతుకుతున్నారు. ఒక అమ్మాయి నన్ను రక్షించింది. నాన్నగారు, నేను ఆమె ముఖాన్ని చూడలేకపోయాను, కానీ నేను ఇంతకు ముందు ఆ గొంతు విన్నట్లు అనిపిస్తోంది. ఈలోగా తిరిగి సముద్రం లోపల ఆర్య తిరిగి నీటి అడుగున రాజ్యానికి వచ్చింది. ఆమె వద్ద ఇంకా ప్రిన్స్ వేణువు ఉంది. అతని అందం గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది. ఆమె తండ్రి ఆమె కోసం చూస్తున్నాడు. అతను వేణువు చూసినప్పుడు అతను ఆమె సముద్ర ఉపరితలం పైకి వెళ్ళిందని తెలుసుకున్నాడు. నేను నిన్ను హెచ్చరించాను ఆర్య. నువ్వు నా మాట వినలేదు మరియు రాజ్యభద్రత నుండి పారిపోయావు. నువ్వు వేచి ఉండాలి కదా. కానీ యువరాజు మునిగిపోయేవాడు. ఏమిటి, యువరాజా? నువ్వు రాజ్య రక్షణను విడిచిపెట్టేవో ఆర్య. నువ్వు నన్ను నమ్మాలి, కాబట్టి నేను నిన్ను ప్రమాదం నుండి రక్షించగలను. సముద్ర గర్భ సామ్రాజ్యం నుండి నిన్ను నిషేధించాను. పొసైడన్ రాజు వెళ్ళిపోయాడు. అతను కలత చెందాడు. తన కుమార్తె మనసు గురించి బాధపడ్డాడు. కాని ఆర్య ఇంకా ప్రిన్స్ని చూడడానికి తిరిగి వెళ్లాలని నిశ్చయించుకుంది. అందువల్ల ఆమె ఒక భయంకరమైన పొరపాటు చేసి సముద్రపు చీకటి భాగంలో ఉన్న దుష్ట మంత్రగత వేగాను వెతకడానికి మళ్లీ తన తండ్రి రాజ్యాన్ని విడిచిపెట్టింది. వేగా 2 తలలున్న పాము మంత్రగత్తె యొక్క సముద్ర ప్యాలెస్ చుట్టూ అప్రమత్తంగా ఉంది. అది లిటిల్ మెర్మైడ్ రావడం చూసింది. వేగస్, రాజకుమార్తె వస్తోంది. ఇదే రాజుపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం. ఇలా జరుగుతుందని నాకు తెలుసు. ఆమెకు తెగింపు, తిరుగుబాటు చేసే పట్టు ఉంది. ఆమెను లోపలికి రానివ్వు. ఆర్య కొంచెం భయపడింది, కానీ యువరాజును చూడాలని అనుకుంది. కాబట్టి ఆమె మంత్రగత్తెని సహాయం కోరడానికి లోపలికి వెళ్ళింది. వేగా సహాయం చేయడానికి అంగీకరించింది, కానీ లిటిల్ మర్మైడ్ నుండి విలువైంది డిమాండ్ చేసింది. నిన్ను మానవునిగా మార్చడానికి నేను ఒక మాయా కషాయాన్ని ఇస్తాను. నువ్వు భూమిపై నడుస్తావు. నీకిష్టమైన యువరాజుతో కలిసి నృత్యం చేస్తావు. బదులుగా నేను నీ అందమైన స్వరాన్ని తీసుకుంటాను. నా స్వరమా? అంటే నా గొంతు లేకుండా? మెర్మేడ్ దుష్ట కషాయాన్ని తాగడానికి అంగీకరించింది, ఎందుకంటే ఆమె మూర్ఖురాలు. ఆమె హృదయం యువరాజు ప్రేమని పొందాలని కోరుకుంది. అయితే గుర్తుంచుకో, ప్రిన్స్ నీతో ప్రేమలో పడకపోతే 3 రోజుల్లో మ్యాజిక్ కషాయం మాయపోతుంది. లేకుంటే నువ్వు తిరిగి మత్స్యకన్యగా మారిపోతావు. మీ యువరాజు లేదా మీ తండ్రిని మరలా గుర్తుపట్టలేవు. ఆర్య చాలా మూర్ఖంగా ఉంది. మ్యాజిక్ కషాయాన్ని తాగింది. అప్పుడు ఆమె సముద్రపు ఉపరితలం వరకు ఈత కొట్టడం ప్రారంభించింది.
ఆమె భూమికి దగ్గరగా ఆమె తోక కనిపించకుండా పోయింది. బదులుగా ఆమెకు మానవ కాళ్ళు వచ్చాయి. ఆమె స్నేహితుడు డాల్ఫీ ఆమెను చూసి త్వరగా ఆమెకు సహాయం చేయడానికి వచ్చాడు. ఆర్య, నీకిప్పుడు కాళ్ళు లేవు, జాగ్రత్తగా ఉండాలి నువ్వు. లిటిల్ మర్మెయిడ్ డాల్ఫీ సహాయంతో ఒడ్డుకు చేరుకోగలిగింది. ప్రిన్స్ ఎడ్వర్డ్ అప్పటికే అక్కడ ఉన్నాడు. అతన్ని రక్షించిన అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. మీరు పరిచయస్తుల్లా ఉన్నారు. ఇంతకు ముందు మనం ఒకరినొకరు కలుసుకున్నామా? ఆర్యకు మాట లేదు కాబట్టి ఆమె తల ఊపి వేణువును రాజుకు ఇచ్చింది. అవును అవును, కలుసుకున్నాం. మునిగిపోకుండా నన్ను రక్షించిన అమ్మాయి మీరే అయి ఉండాలి కదా. నేను డెక్ మీద వేణువు ఊదుతున్నప్పుడు నేను విన్న ఆ స్వరం. మీ పేరేమిటి? ఆర్య తనకు ఏం జరిగిందో వివరించడానికి ప్రయత్నించింది. మీరు మాట్లాడలేరా? కానీ ఆమె మాట్లాడలేకపోయింది. కాబట్టి ప్రిన్స్ ఆమె వేరే అమ్మాయి అయి ఉండాలని అనుకున్నాడు. ఎందుకంటే అతనికి తెలిసిన అమ్మాయికి అందమైన స్వరం ఉంది. అయినప్పటికీ అతను ఆ అమ్మాయికి సహాయం చేయాలనుకున్నాడు. ఆమె తన రాజభవనానికి తీసుకెళ్లాడు. ల్యాండ్ కింగ్డమ్ కోట వద్ద యువరాజు తండ్రి తన కొడుకు వివాహం కోసం కొన్నేళ్ల క్రితం ఇక్కడికి ఎంతో దూరంలో ఎంతో అందమైన క్యాసల్ ఉండేది. ఈ అందమైన క్యాసల్లో ఒక అందమైన రాణి కూడా ఉండేది. ఆ రాణికి ఒక కోరిక ఉండేది. అదేమిటంటే తనకి ఒక కూతురు కావాలని. అది శీతాకాలం. రాణి కిటికీ దగ్గరగా కూర్చుని బట్టల్ని కుడుతోంది. తనకి సూది గుచ్చుకుంది. ఆమె కాటన్తో రక్తాన్ని తుడుస్తూ ఒక కోరిక కోరుకుంది. నాకొక కోరిక, నాకొక అందమైన కూతురు కావాలి. ఆమె రంగు స్నో అంత తెల్లగా ఉండాలి. ఆమె కళ్ళు నక్షత్రాల్లా ఉండాలి. ఆమె పెదాలు చెర్రీలా ఉండాలి. ఆమె మనసు సంతోషాలతో నిండి ఉండాలి. ఇక ఒక రోజున రాణి కోరిక తీరింది. ఆమెకి అందమైన కూతురు పుట్టింది. ఆమె తనకి స్నో వైట్ అని పేరు పెట్టింది. రోజులు ఎంతో వేగంగా గడిచిపోతున్నాయి. ఆమె సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. దయగల రాణి అనారోగ్యంతో మరణించింది. రాజుకు కూడా వయసు పెరిగింది. బలహీనం కాసాగాడు. దాంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ రాణి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది, కానీ మనసు మాత్రం లేదు. ఎంతో అహంకారం కలది. ప్రతిరోజు రాణి తన మ్యాజిక్ మిర్రర్లో చూసుకుంటూ ఒక ప్రశ్న అడుగుతూ ఉండేది. మిర్రర్, నాకు చెప్పు, ప్రపంచంలో అందగత్త ఎవరన్నది. దానికి మిర్రర్ జవాబిచ్చేది, మీకన్నా ఎక్కువ అందము వేరెవరుంటారు? రాణి ఈ జవాబు విని ఎంతో సంతోషించేది. ఈ దుష్టురాలు రాణి రాగానే క్యాసిల్లో అంతా మారిపోయింది. ఆమె చేసే పనుల వల్ల కింగ్డమ్కు ఎంతో నష్టం వచ్చింది. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి రాజు క్యాసిల్ నుండి బయటికి వెళ్ళాడు. దుష్టురాలైన రాణి ఎంతో సంతోషించింది. ఎందుకంటే రాజు లేడు, ఇక తనకిష్టం వచ్చినట్టుగా ఉండొచ్చని. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఇక స్నో వైట్ పెరిగి పెద్దదై ఎంతో అందమైన యువతిగా మారింది. కొద్ది దూరంలో ఉన్న నదిలో నీళ్లు తాగుతున్న రాజుకు స్నో వైట్ యొక్క ప్రతిబింబం కనిపించింది. చుట్టుపక్కల ఎన్నో పక్షులు కనిపించాయి కానీ స్నో వైట్ మాత్రం కనిపించలేదు. ఒక రోజున రాణి మళ్ళీ తన మ్యాజిక్ మిర్రర్ని అడిగింది. మిర్రర్, నాకు చెప్పు, ప్రపంచంలో అందగత్త ఎవరన్నది. ఎలా చెప్పను? నీవు కాదు మహారాణి, స్నో వైటే అందరికన్నా అందమని. ఇది విన్న రాణికి ఎంతో కోపం వచ్చింది. ఆమె ఎంతో ముఖ్యమైన సిపాయిని పిలిచి భయంకరమైన ఆదేశాన్నిచ్చింది.
నువ్వు స్నో వైట్ ని అడవిలోకి తీసుకెళ్ళు, దాని గుండెని తీసుకునిరా. సిపాయి స్నో వైట్ ని రాణి దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఎలా ఉన్నావు స్నో వైట్? నీకు క్యాసల్లో బోర్ కొడుతోందని అనుకుంటున్నా. వెళ్ళి అడవిని చూసిరా. మా నమ్మకస్తుడైన హంటర్ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. సిపాయి స్నో వైట్ ని దట్టమైన అడవిలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ తన పనిని పూర్తి చెయ్యాలి. అయితే స్నో వైట్ స్వభావము, దయతో ఉన్న మనసుని చూసి ఆగిపోయాడు. అతను ఆమెని హెచ్చరించాడు, క్యాసల్కి వెనక్కి వెళ్ళొద్దు అని. సూర్యాస్తమం కాగానే ఆమెని అక్కడే వదిలి సిపాయి క్యాసల్కు వెనక్కి వెళ్ళాడు. స్నో వైట్కు ఒంటరితనంలో చీకటిని చూసి ఎంతో భయపడింది. ఒక చెట్టు కింద కూర్చుని ఏడవసాగింది. నిద్ర పట్టే వరకు అలా ఏడుస్తూనే ఉండిపోయింది. ఉదయం పక్షుల కిచకిచలకి మెలకు వచ్చింది. ఎందుకంటే అవన్నీ ఆమెకి స్నేహితులైపోయాయి. ఈ పక్షులన్నింటికీ ఆమె ముందే తెలుసు. అందుకే దారి చూపిస్తూ ఆమెని ఇంటి వరకు తీసుకుని వచ్చాయి. వాళ్ళ ఇల్లు ఎంతో అందంగా చిన్నదిగా ఉంది. కొద్దిగా ఆగి స్నో వైట్ తలుపు తెరిచింది. లోపల అన్నీ చిన్నవిగా ఉన్నాయి. పైగా శుభ్రంగా కూడా లేదు. ఆ ఇల్లు ఎవరిదన్నది ఆమెకి అర్థం కావడం లేదు. కానీ ఇంకెక్కడికి వెళ్ళలేదు కదా, అందుకే శుభ్రం చేయడం మొదలుపెట్టింది. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఆ చిన్ని చిన్ని గిన్నెల్లో వంట చేసుకుని తింది. మిగతా వాటిలాగానే ఈ ఇంట్లో బెడ్స్ కూడా చిన్నవిగా ఉన్నాయి. స్నో వైట్ ఎంత అలసిపోయిందంటే ఉన్న చోటే నిద్ర పట్టేసింది. ఆమె అనుకుంది ఈ చోటు సురక్షితమని. 3 బెడ్లని దగ్గరగా జరిపి నిద్రపోయింది. సాయంత్రం 7 డ్వార్ఫ్స్ పని పూర్తి చేసుకుని తమ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళకి ఎంతో సంతోషంగా అనిపించింది. ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. మంచి భోజనం యొక్క సువాసనలు కూడా వచ్చాయి. అలవాటు ప్రకారంగానే కొంత భోజనం కింద పడిపోయింది. ఒక డ్వార్ఫ్ ఆలోచించింది ఇదంతా ఏం జరిగింది అని. ఏదో తేడా ఉంది. ఎవరు చేశారు ఇదంతా? కొంచెం పడుకొని సమాధానం ఇస్తానులే తరువాత. 7 డ్వార్ఫ్స్ నెమ్మదిగా తమ బెడ్రూంలోకి వెళ్ళాయి. అక్కడికి చేరుకోగానే వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఎంతో అందమైన ఒక అమ్మాయి వాళ్ళ మంచంపై పడుకునుంది. వాళ్ళ శబ్దాలను విని స్నో వైట్ నిద్ర మెలకు వచ్చింది. ఇంతమందిని ఒకేసారి చూసి ఆమె ఎంతో భయపడింది. నెమ్మదిగా చెప్పింది, నేను స్నో వైట్ ని. నన్ను క్షమించండి. నేను ఏదైనా తప్పు చేస్తే నా ఉద్దేశం తప్పుగా లేదు. నాకు తెలుసులే. లేకపోతే మా కోసం వంట చేయడం ఏంటి, ఇదంతా ఊడవడం ఏంటి? డాగ్ చెప్పాడు. మేము 7 డ్వార్ఫ్స్లము. వీడు హ్యాపీ, గ్రంపీ, వీడు డోపీ, స్నీజీ, డాష్ఫర్డ్, నేను డాక్. వీడు స్లీపీ. నన్ను పడుకోనివ్వండి. స్నో వైట్ ఎంతో సంతోషించింది. ఇప్పుడు తనతో పాటు మరింత మజా వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారని. ఆమె వారందరికీ తన కథని చెప్పింది.
7 డ్వార్ఫ్స్కి ఎంతో బాధగా అనిపించింది. ఆమెకి ఎంతో అన్యాయం జరిగిందని, తమతో పాటు ఉండొచ్చని ఆమెకి చెప్పారు. స్నో వైట్ ఒప్పుకుంది. ఎప్పుడూ వాళ్ళకి సాయం చేస్తూ ఉండిపోయింది. వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉండసాగారు. అయితే ఎంతో కాలం నడవలేదు ఈ పార్టీ. ఒక రోజున దుష్టరాణి మ్యాజిక్ మిర్రర్ని మళ్ళీ అదే ప్రశ్న అడిగింది. మిర్రర్, నాకు చెప్పు, ఎవరు అందగత్తె ఈ ప్రపంచంలో? మహారాణి, దయచేసి నన్ను క్షమించు. స్నో వైటే అందరికన్నా ఎక్కువ అందంగా ఉంటుంది. అయితే రాణి అనుకుంది ఆమె చనిపోయిందని. ఆమెకి తెలీదు సిపాయి తన పనిని పూర్తి చేయలేదని. ఇప్పుడు స్వయంగా పని పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. స్నో వైట్ 7 డ్వార్ఫ్స్ని పనికి పంపిస్తోంది. వాళ్ళకి ఒక కిస్ ఇచ్చి. డాక్ ఎప్పటిలాగానే ఆమెకి మళ్ళీ వార్నింగ్స్ చెప్పాడు. మన రూల్స్ గుర్తున్నాయి కదా, ఎవరైనా తెలియని వారు వచ్చి తలుపు కొడితే తలుపు తీయొద్దు. ఓకే డోకీ డాక్, కానీ మీరు ఆలస్యం చెయ్యొద్దు. స్నో వైట్ వంట చేస్తోంది. అప్పుడే తలుపు తట్టినట్టుగా వినిపించింది. డ్వార్ఫ్స్ ఈ టైంలో రారు కదా. ఎవరిది? డాక్, వచ్చింది మీరేనా? బయట నుంచి ఒక ముసలావిడ మాట వినిపించింది. నేను ముసలిదాన్ని, నిన్నేం చేస్తాను, తలుపు తెరు. పీప్ హోల్లో నుండి చూస్తే ఒక బలహీనమైన మహిళ కనిపించింది. ఆమె అనుకుంది ఈ ముసలావిడ ఏం చేస్తుందిలే అని. ఇక తలుపు తెరిచింది. హాయ్ బంగారు తల్లి, నేను ఇలా వెడుతూ ఉన్నాను. ఏదైనా తినడానికి ఇస్తే నిన్ను ఆశీర్వదించి పోతాను. స్నో వైట్ ఆమెను లోపలికి పిలిచింది. వేడివేడిగా భోజనం పెట్టింది. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. నా దగ్గర డబ్బైతే లేదు, కానీ నా దగ్గర మంచి యాపిల్ ఉంది. దీని ప్రతి మొక్కలో జాదూ ఉంది. స్నో వైట్ వెంటనే దాన్ని కొరికింది. వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. ఈ ముసలావిడ ఎవరో కాదు, ఆ దుష్టరాణియే. ఇక ఆ యాపిల్లో మంత్రం లేదు, విషం ఉంది. ఒక్క ముక్కలోనే ఎంత విషం ఉందంటే స్నో వైట్ ఎలాంటి నిద్రపోయిందంటే ఇక ఎప్పటికీ మెలకువ రాదు. 7 డ్వార్ఫ్స్ ఇంటికి చేరుకోగానే వారికి స్నో వైట్ నేలపై పడి ఉండడం కనిపించింది. డాక్ ఆమె తిన్న యాపిల్ని చూశాడు. స్నో వైట్ నిద్రపోతున్నప్పుడు కూడా ఎంతో అందంగా ఉంది. డ్వార్ఫ్స్ ఆమెని ఒక అందమైన గ్లాస్ బాక్సులో అలంకరించి పెట్టారు. అడవిలో ఎలాంటి చోటున ఉంచారంటే అడవిలో ఆమె మిత్రులందరూ వచ్చి ఆమెని కలిసేలా ఉంచారు. ఒకరోజు ఒక ప్రిన్స్ అదే అడవికి వచ్చాడు. అప్పుడు స్నో వైట్ నిద్రపోతోంది. పక్షులు అతనికి మార్గం చూపాయి. ఎక్కడికంటే స్నో వైట్ ఎక్కడ నిద్రపోతోందో అక్కడికి. ప్రిన్స్ తన కళ్ళని నమ్మలేకపోయాడు. తను చూస్తున్నది అదే అందమైన ప్రిన్సెస్ అని. ఆమె ప్రతిబింబాన్ని తను ఒకసారి నదిలో చూశాడు, ఎన్నోసార్లు కల్లో కూడా చూశాడు. అతను గ్లాస్ బాక్స్ కవర్ని తొలగించాడు. స్నో వైట్కు ముద్దు పెట్టాడు. అదే క్షణంలో స్నో వైట్ ఇంకా ప్రిన్స్ ఇద్దరి కలలు నిజమయ్యాయి. వాళ్ళ ప్రేమ దుర్మార్గాన్ని గెలిచింది. స్నో వైట్ మళ్ళీ జీవించింది. అదే సమయంలో రాజుకి తన కూతురికి జరిగిన అన్యాయం గురించి తెలిసింది. అప్పుడు అతను మ్యాజిక్ మిర్రర్ని పగలగొట్టాడు. రాణిని క్యాసల్ నుండి దూరం పంపించేశాడు. స్నో వైట్ తన ఇంటికి, తన క్యాసల్కి తిరిగి చేరుకుంది, తన తండ్రి వద్దకు. స్నో వైట్ ఇంకా ప్రిన్స్కి పెళ్లి జరిగింది. స్నో వైట్, రాజు, ప్రిన్స్, 7 డ్వార్ఫ్స్ కలిసి సంతోషంగా ఉన్నారు. లిటిల్ మర్మైడ్ బేబీ షార్క్. ఒకానొకప్పుడు
సముద్ర తీరం లోతులో మెరుస్తున్న డీప్ సీ సామ్రాజ్యం క్రింద ఉన్న చల్లని నీటిలో ఎంతో పెద్ద ప్రమాదకరమైన సొరచేపల గ్యాంగ్ ఉందని అందరూ భయపడతారు. సొరచేపల గ్యాంగ్ సముద్ర జీవులందరితో దురుసుగా ప్రవర్తించేవి. తమ భారీ శరీరంతో వాటిని భయపెట్టేవి. పదునైన పళ్ళు, చిన్న చేపని బేబీ షార్క్ అని పిలుస్తారు. దానికి నృత్యం చేయడం, పారడం అంటే చాలా ఇష్టం. మీరంతా మళ్ళీ వచ్చారా? మనలాంటి సొరచేపలు పాడవు బేబీ షార్క్, తెలిసిందా? ఎందుకంటే మనమంతా ఒక ముఠ. కానీ లేదు, నేను మీలాంటి వాడిని కాదు. నాకు ఎవరిని బాధపడడం ఇష్టం లేదు. షట్ అప్, అది అర్థం లేనిది. పెద్ద సొరచేప ముఠ బేబీ షార్క్ను వాటితో తీసుకెళ్లి సముద్రంలో చీకటి భాగంలో ఉన్న సముద్రం అంతర్గత వేగా తన నివాస గుహలోకి ఈదుకుంటూ తీసుకెళ్ళింది. గుహ ప్రవేశ ద్వారం వద్ద పాము ఉంది. అతను తన 2 తలల్ని సీవీడ్ ఐస్ క్రీం తినడంతో బిజీగా ఉన్నాడు. రుచిగా ఉంది. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటాను. పర్వాలేదు. పాము సొరచేపలు తనని దాటి ఈదుకోవడాన్ని గమనించలేదు. బేబీ షార్క్ తన సోదరులను అనుసరించాడు అయిష్టంగానే. మరి సముద్రం అంతర్గత వేగ ఈ మొత్తం వింతని చూసింది. చివరికి మీరు వచ్చారు. ఈ సముద్రంలో మిమ్మల్ని ఎక్కువగా విశ్వసిస్తున్నాం. ఊహించండి. ఎందుకంటే మేము మొత్తం సముద్రంలో అతి పెద్ద ప్రమాదకరమైన మరియు భయంకరమైన సొరచేపల ముఠా కాబట్టి. సరిగ్గా చెప్పారు. నాకు ఆకలిగా ఉంది. నాకు ఒక అందమైన చిన్న డాల్ఫిన్ తెచ్చి నా కడుపు నింపండి. పర్వాలేదు మంత్రగత్త, ఇదో లెక్క. వేగా ఆదేశాలను పాటించడానికి షార్క్ ముఠా వెంటనే గుహ నుండి బయలుదేరింది. అవన్నీ చాలా వేగంగా ఈత కొట్టాయి. బేబీ షార్క్ వాటితో కలిసి వెళ్లడంలో ఇబ్బంది పడింది. కొన్నిసార్లు అతను తన సోదరుల మధ్య పెద్ద రెక్కలతో కొట్టుకుపోతున్నాడు. అతనికి ఈ ప్లాన్ ఇష్టపడలేదు. ఇంతలో అందమైన లోతైన సముద్ర రాజ్యంలో కింగ్ పొసైడన్ యొక్క 3 అందమైన మత్స్యకన్య కుమార్తెలు రాయల్ ఓషన్ గదిలో ఆడారు. తన సోదరి మండ్లతో అతి చిన్న వయస్కురాలు అందమైన ఆర్య తన తోకతో సముద్రంలో నివసిస్తోంది. ఆమె తన భర్త ప్రిన్స్ ఎడ్వర్డ్ వద్దకు తిరిగి వచ్చినప్పుడు ఆమె భూమిలో ఉన్నప్పుడు తోక కాళ్ళు మరియు కాళ్ళు తోకగా మారతాయి. మీకు ఇది అవసరమని భావిస్తున్నాను. మీరు నడవచ్చు, మాట్లాడచ్చు. అవును, నేను వాకీటాకీని. రాజు యొక్క మాయాశక్తుల గురించి మళ్ళీ ఒక్కరు చెప్పండి. ఒకరోజు చేపలన్నీ వేసవి సముద్రాన్ని ఆనందిస్తుండగా చిన్న డాల్ఫిన్ డాల్ఫీ తన మంచి స్నేహితురాలు మెర్మైడ్ ఆర్యాను చూడటానికి డీప్ సీ కింగ్డమ్ను దర్శించింది. ఆర్య అక్కడ లేదని, కానీ భూమిపై ప్రిన్స్ ఎడ్వర్డ్తో ఉన్నారని కింగ్ పొసైడన్ డాల్ఫిన్కి చెప్పారు. కాబట్టి చిన్ని డాల్ఫిన్ డాల్ఫీ ఆమెను చూడాలని నిర్ణయించుకుంది. పైవైపుకు ఎదుకుంటూ వెళ్ళింది. అప్పుడే ప్రమాదకరమైన షార్క్ ముఠా అతన్ని చూసి అతని దారిలోకి వచ్చాయి. హే బాస్, వేగా భోజనం కోసం కోరుకున్నట్లే ఇక్కడ ఒక చిన్న డాల్ఫిన్ ఉంది. అవును, నేను 3 లెక్కించగానే దాన్ని చుట్టుముట్టండి. 1 2. అయితే అన్నయ్య 3 లెక్కించక ముందే చెవిటి షార్క్ బయటికి దూకేసింది. నేను ఇంకా 3 చెప్పనే లేదు. బేబీ షార్క్ ఏం జరిగిందో చూసి తన సోదరులను డాల్ఫిన్ కిడ్నాప్ చేయకుండా ఆపడానికి ప్రయత్నించింది. ఆగు, నేను చెబుతున్నా ఆగు, అతనికి హాని చేయొద్దు. కానీ అతని పెద్ద సోదరులు పెద్దవారు, బలవంతులు. డాల్ఫిన్ పట్టుకోవడానికి అతని వెనకే ఎత్తున్నారు. నేను
పెద్ద అలా బలమైన షార్క్ అవ్వాలని కోరుకుంటున్నా. అప్పుడు నేను నా సోదరుని ఆపగలిగేదాన్ని, ఈ చిన్ని డాల్ఫిన్ని కాపాడేదాన్ని. బేబీ షార్క్ తన సోదరుల వెనకాలే ఈదుకుంటూ డాల్ఫిన్ని ఎలా కాపాడాలో ఆలోచించింది. వెనకాల ఒడ్డు వద్ద ఆర్యా మరియు ప్రిన్స్ ఎడ్వర్డ్ సముద్రం ద్వారా కోట యొక్క ఫైర్ మీద రాళ్లని దాటే ఆట ఆడుతున్నారు. ఆర్యాకు ఆ రేవు ఆమె ఎదురుగా ఉన్న తలుపు. 5, 6, 7. 7. ఇది మీ వంతు. ఇలా చూడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అయితే సముద్రం క్రింద అంతా బాలేదు. సముద్రం యొక్క చీకటి భాగంలో చిన్న డాల్ఫీ పంజరంలో ఏడుస్తూ, కాపాడండి, కాపాడండి, నేను ఎవరైనా ఉన్నారా? ఇక్కడ చిక్కుకున్నాను, చెరసాల్లో ఎందుకున్నాను, నాకు సాయం చేయండి, నన్ను కాపాడండి, నన్ను తినడానికి ఇష్టపడను. పాము అతని మాట విని పంజరం ముందుకు వచ్చింది. హే, మేము మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే పట్టుకున్నాము, తెలిసిందా? ఉద్దేశంతో ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండు. నువ్వు ఖైదీవి. నా ఆహారంతో ఆడుకోవడం ఆపు పాము, ఇక్కడి నుండి వెళ్ళిపో, వెళ్ళి కాపలాదారుగా ఉండు. సరే, అది ఆర్యా యొక్క చిన్న డాల్ఫిన్ స్నేహితుడు కాకపోతే డిన్నర్ కోసం వచ్చినందుకు ధన్యవాదాలు. డాల్ఫీ భయపడ్డాడు, కానీ సముద్రం అంతర్గత వేగా దూరంగా తిరుగుతోంది. బేబీ షార్క్ గోడ గుండా చొరబడింది. మంత్రగత గుహ చుట్టూ భద్రత ఎంత తక్కువగా ఉండడం ఆశ్చర్యపోయింది. డాల్ఫీ వెంటనే భయపడింది. హాయ్, భయపడకండి సరేనా చిన్న డాల్ఫిన్, నేను నా సోదరులా కాదు, నేను మీకు హాని చేయను. నిజంగా నన్ను మీరు మోసగించడం లేదుగా? లేదు, నేను నిన్ను కాపాడడానికి ఇక్కడికి వచ్చాను. బేబీ షార్క్ కడ్డీల్ని కొట్టడం ప్రారంభించింది, కానీ పంజరం చాలా బలంగా ఉంది. ఆర్యా, మీరు మెర్మైడ్ ఆర్యాకు తెలియజేయాలి. ఆమె భూమిపై కోట సముద్రం పైన ఉంది, ఆమె సహాయం చేయవచ్చు. బేబీ షార్క్ డాల్ఫీ చెప్పింది వింది. నీటి ఉపరితలంపైకి ఈదుకుంటూ వెళ్ళింది. ఉపరితలంపై మెర్మైడ్ ఆర్యా, ప్రిన్స్ ఎడ్వర్డ్ సూర్యాస్తమయం చూస్తుండగా నీటిలో తమ పాదాలని చిందించారు. అయితే షార్క్ ఫిన్ సమీపించడాన్ని వారు గమనించారు. అదేంటి? అదో ఫిన్, డాల్ఫిన్. అది ఒక షార్క్, జాగ్రత్తగా ఉండండి ప్రిన్స్. బేబీ షార్క్ రేవు దగ్గరికి వచ్చి తన తలని నీటిలోంచి బయటకు తీసింది. భయపడవద్దు, నేను బేబీ షార్క్. మీ చిన్న డాల్ఫిన్ స్నేహితుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, అతను వేగా గుహలో ఖైదీ. డాల్ఫీ, గుడ్ బై ఎడ్వర్డ్. కానీ ఆ షార్క్ ఇప్పుడు మాట్లాడుతుందా? ఆర్యా సముద్రంలోకి దూకినప్పుడు ఆమె పాదాలు అదృశ్యమయ్యాయి. ఆమెకు తోక తిరిగి వచ్చింది. ఆర్యా మరియు బేబీ షార్క్ తన సొంత తోకను కొట్టుకుంటే ప్రయత్నంలో బిజీగా ఉన్నప్పుడు పామును దాటారు. కానీ సముద్రం అంతర్గతే తన మ్యాజిక్ క్రిస్టల్ పర్ల్లో ఆర్యాని గమనిస్తోంది. బాగుంది, మీ చిన్న స్నేహితుడిని కాపాడడానికి మీరు ఇక్కడ ఉన్నారని అనుకుందాం. ఒకే దెబ్బకి 2 పొందుతా. వేగా విషంతో ఆర్యాను ఆశ్చర్యపరిచింది. తన సామ్రాజ్యాన్ని ఉపయోగించిన ఆమె వద్ద ఉన్న నీటి ద్వారా వాటిని కాల్చడానికి. కానీ ఆర్య వారిని ఓడించింది.
ఆర్య వేగాతో పోరాడుతుండగా బేబీ షార్క్ చెరసాల కీని కనుగొని చిన్ని డాల్ఫిన్ని రక్షించగలిగాడు. ఆర్య సముద్ర మంత్రగత్తెను ఓడించలేకపోయింది. కాబట్టి సముద్రపు రాజు తనని కించపరిచిన సముద్రపు మాయాజలం ఉపయోగించడం ప్రారంభించింది. నీటి ప్రవాహాలు గాలి కాంతిలా ప్రవహించడం ప్రారంభించాయి. సిరా బంతులన్నీ ఆమెను కొట్టకుండా ఆపాయి. దాన్ని తీసుకోండి. మరి ఇదేమిటి? మీరు వాటిని ఎలా ఆపుతారు? ప్రజల్ని బాధపెట్టడం ఆపండి వేగా. మీరు చేయవలసిన పనులు కాదివి. బేబీ షార్క్ నన్ను రక్షించింది ఆర్య. ఇప్పుడు ఇక్కడి నుండి బయటపడదాం. ఆర్య ఈ మూడింటి చుట్టూ రక్షక్ కవచాన్ని కదిలించింది. వారు చీకటి గుహను విడిచిపెట్టి తిరిగి సముద్ర రాజ్యానికి ఈదుకున్నారు. కాబట్టి ఇది ఒక దీర్ఘ నీటి యాత్ర. వారు స్నాక్స్ లేదా ఏదైనా వడ్డిస్తారా? క్షమించండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు బేబీ షార్క్. నువ్వు షార్క్ ముఠాలో ఉన్నందున మీరు చెడ్డదనని అనుకున్నాను. కానీ నిన్ను నా స్నేహితుడిగా తెలుసుకోవడం సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. స్నేహితుడిని పొందడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు షార్క్ ముఠాలో భాగం కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇది సరే బేబీ షార్క్, మీరు వారి ముఠాలో ఉండవలసిన అవసరం లేదు. నా స్నేహితులతో సముద్ర రాజ్యంలో ఉండండి. బేబీ షార్క్ సముద్ర రాజ్యాన్ని ప్రేమిస్తున్నాడు. తన కొత్త స్నేహితులకు తన పాటను వినిపించాలనుకున్నాడు. వేగా సముద్ర మంత్రగత్తె దుష్ట మంత్రగత్తె అయినందున మళ్లీ వారికి ఆకలి వేసింది. స్నో వైట్ మరియు మ్యాజిక్ మిర్రర్. ఒకానొకప్పుడు అందమైన నీలి ఆకాశంలో పచ్చని గడ్డి భూమి ఉండేది. అక్కడ ఒక అద్భుతమైన కోటలో స్నో వైట్ మరియు రాజు యాంటువన్ సంతోషంగా జీవించేవారు. కానీ ఎక్కువ సమయం పట్టలేదు. అతని చెడు మనసున్న రాణి హెల్లా పర్వతాల వెనక చీకటి గుహలో నివసించేది. స్నో వైట్ని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆమె మరియు ఆమె సేవకుడు డంకో బహిష్కరింపబడ్డారు. అప్పుడు హెల్లాకు ఒక కొత్త దుష్ట ప్రక్రియ మొదలైంది. డంకో, ఈసారి నన్నెవరూ ఆపలేరు. నేను స్నో వైట్ పైన ప్రతీకారం తీర్చుకుంటాను. అవును, తప్పకుండా మహారాణి. ఛాంబర్లైన్ చెప్పు, వారందరిలో ఎవరు మంచివారు? మీరే మహారాణి. ఈ భూమి మొత్తంలో అందగత్త మీరే. కానీ మరొకరున్నారు. నోరు మూసుకోడ్డాక చాలింకా. నేను అన్ని ప్రదేశాల కంటే అందంగా ఉండాలి. నేను మ్యాజిక్ మిర్రర్ చేస్తాను. కాబట్టి నేను మ్యాజిక్ దట్టమైన అడవిని కనుగొంటాను. హెల్లా అసలు మ్యాజిక్ మిర్రర్ కోట నేల మాగాణిలో లాక్ చేయబడింది. కాబట్టి హెల్లా కొత్త మ్యాజిక్ మిర్రర్ను రూపొందించే ప్రణాళికను మొదలుపెట్టింది. అది చేయడానికి ఆమె అన్ని మాయాభాగాల్ని పొందవలసి వచ్చింది. ముందుగా ఆమె కొన్ని జిమ్మిక్కులు ఆకులు, తరువాత మాయా గులాబీ మొగ్గలు, తరువాత తేలియాడే చిత్తడి రాళ్ళని సేకరించింది. ఆమె మ్యాజిక్ మంత్రాలతో పుస్తకంలో 400 డిగ్రీల వద్ద 20 నిమిషాలు ఉడకబెట్టమని చెప్పబడింది. చివరిగా బ్లాక్ బ్రూ నుండి ఆమె కొత్త మరింత శక్తివంతమైన మ్యాజిక్ మిర్రర్ వచ్చింది. నల్ల అద్దం మేలుకో. ఇంకా నాకు స్నో వైట్ యొక్క అటవీ చూపించు. సరదాగా ఉన్న 7 మరుగుజ్జులు. డంకా ఆశ్చర్యపడ్డాడు ఇదంతా చూసి. కొత్తగా చెడుగా ఉన్న అద్దం అతని ముందు తేలుతూ తేలియాడే నల్ల రాళ్ళు వాటిపై మెరిసే ఫ్రేమ్తో చుట్టబడి ఉంది. అద్దం లోపల మరుగుజ్జు అడవి కనిపించింది. కానీ అది చీకటిగా భయంకరంగా మారింది. హెల్లా అద్దంలోకి చేరుకుంది. బ్లాక్ మిర్రర్
ఇకపై గోడపై కాదు మరుగుజ్జుల ఫారెస్ట్ గా మార్చేయండి అన్నీ పట్టుకో. ఇంతలో రోజంతా పనిచేసిన 7 మరుగుజ్జులు గని నుండి ఒక్కొక్కరిగా వెనక్కి వచ్చారు. ముందుగా ఏస్, తర్వాత షాయ్, యాంగ్రీ, సిల్లీ, క్యూరియస్, జాలీ ఇంకా లేజీ. ఓ, మనం ఈరోజు చాలా పని చేశాము. అవును, విశ్రాంతి తీసుకుందాం పద, నాకు నిద్ర వస్తుంది. లేదు, లే, మనం ఇక్కడ విశ్రాంతి తీసుకోలేం. చీకటి పడేలోపు మనం ఇంటికి వెళ్ళాలి. మరుగుజ్జులు ఒకే వరుసలో వెళ్లారు. సిల్లీ మరుగుజ్జు రేఖ వెనకాల నడుస్తోంది. చెట్ల వెనకాల ఒక కాకి ఎగురుతున్నట్టుగా చూశాడు. కాకి నోట్లో ఒక ప్రకాశవంతమైన చిన్న రాయి ఉంది. సిల్లీ మరుగుజ్జ పరధ్యానంలో ఉన్నాడు. చెట్టు ఎక్కడం ప్రారంభించి కాకి నోట్లో అద్భుతమైన రాయిని పొందాలనుకున్నాడు. మెల్లిగా 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 కాకిని పట్టుకోబోతున్నప్పుడు చెట్టు చెదరగొట్టడం ప్రారంభమైంది. కాకి ఎగిరిపోయింది. చుట్టూ చుట్టి శాఖలు సిల్లీ డ్వార్కులు కఠినంగా మార్చాయి. అవి తట్టుకోవడానికి వీలు లేకుండా ఉండిపోయాయి. చుట్టుముట్టేశాయి. అన్నీ కోల్పోయింది. అతని ఆకుపచ్చ టోపీ కాస్త పోయింది. మిగతా మరుగుజ్జులు సిల్లీ డ్వార్ఫ్ చనిపోయాడన్న విషయాన్ని గమనించలేదు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. క్యూరియస్ డ్వార్ఫ్ వెనకాల ఉన్నాడు. అతను ఒక రుచికరమైన వాసనని చూశాడు. అతను కళ్ళు మూసుకొని ఆ వాసన వచ్చిన వైపుకు వెళ్ళాడు. మంత్రముగ్ధుల్ని చేసే అడవి అతన్ని ఒక చెట్టు కొమ్మలోకి నడిపించింది. అతని తలపై కొట్టాడు. అప్పుడే అడవి యొక్క మాయా సువాసన అతనికి కప్పివేసింది. అతన్ని తీసుకుని వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నదల్లా అతని పచ్చ టోపీ మాత్రమే. ఎట్టకేలకు అడవుల్లో చివరి కుటీరానికి వాళ్ళందరూ చేరుకున్నారు. ఇంతలో కోటలో స్నోవైట్ తన అభిమానమైన స్నేహితులు 7 మరుగుజ్జుల వద్దకు తీసుకురావడానికి రాజ్యాలకు అత్యంత రుచికరమైన ఆహారాన్ని సేకరించింది. ఓ నా ప్రియా, నేను నా మిత్రులు కలవడానికి వెడుతున్నాను. మార్గం మధ్యలో జాగ్రత్తగా ఉండు. ఆ మంత్రగత్తె ఎల్లా ఎక్కడైనా ఉండొచ్చు. ఐ లవ్ యూ స్వీట్ హార్ట్. స్నోవైట్ అడవి గుండా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఒక అందమైన పక్షి వచ్చి ఆమె భుజం పైన విశ్రాంతి తీసుకుంది. ఆమెను ఏదో హెచ్చరించడానికి ప్రయత్నిస్తోంది. స్నోవైట్ పక్షికి ఏదో చెప్పాలనుకుంటూ దూరంగా ఎగిరిపోయింది. ఓ, నేను నిన్ను అనుసరించాలని కోరుకుంటున్నావా? స్నోవైట్ పక్షి వెనకాలే వెళ్ళింది. ఆమె ఒక శాఖని చూసింది. స్వింగింగ్ అవుతున్న ఆకుపచ్చ టోపీ దొరికింది. ఇది సిల్లీ డ్వార్ఫ్ది కదా? ఏదో చెడు జరిగి ఉండాలి. యువరాణి ఆ రంగురంగుల పక్షిని అనుసరిస్తూనే ఉంది. అప్పుడు ఆమెకు పసుపు రంగు టోపీ దొరికింది. పక్కనే మూలికలు కూడా. ఇది క్యూరియస్ డ్వార్ఫ్ది కదా? యువరాణి మరియు రంగురంగుల పక్షి త్వరగా 7 మరుగుజ్జుల కుటీరానికి వెళ్లారు. ఉన్నట్టుండి మరుగుజ్జులు ఆశాజనకంగా చూశారు. స్నోవైట్ చూసింది వారిని. స్నోవైట్, నువ్వు వచ్చావా? మాకు సంతోషంగా ఉంది. మాకు క్యూరియస్ సిల్లీ కనిపించటం లేదు. వాళ్ళని వెతకడానికి సాయం చేస్తావా? మనం వాళ్ళని వెతకాలి. వాళ్ళు ఆ చెడు హెల్లా చేతిలో చిక్కుకుని ఉండొచ్చు. నేను వారి టోపీలు కనుగొన్నాను. నేను ఇంట్లోనే ఉంటాను. వాళ్ళు తిరిగి వస్తే ఉండాలి కదా. స్నో వైట్, ఏస్, జాలీ ఇంకా యాంగ్రీ
పరిశోధించడానికి బయలుదేరారు. దూరంగా ఒక రాణి పర్వతంలో చెడు గుహ వద్ద హెల్లా ఉన్న చోట ఆమె సేవకుడు డంకావ్ చూశాడు. క్యూరియస్గా డ్వార్ఫ్ అండ్ సిల్లీ డ్వార్ఫ్ కూడా అక్కడే ఉన్నారు. స్నో వైట్కు సహాయం చేసినందుకు నీకు శిక్ష పడుతుంది. చీకటి అడవిలో అందరినీ నాశనం చేసేస్తాను. హెల్లా తన గుహలోకి తిరిగి ఆ దుష్ట అద్దం వైపుకు నడిచింది. నల్ల అద్దమా, స్నో వైట్ మరియు ఆమె స్నేహితులు ఎక్కడున్నారో చూడు. ప్రకాశవంతమైన వెచ్చగా ఉన్నదాన్ని తుఫానుగా మార్చేయి. స్నో వైట్ మరియు మరుగుజ్జులు కాలిబాటన రంగురంగుల పక్షిని అనుసరిస్తున్నాయి. అప్పుడు వాతావరణం చీకటి తుఫానుగా మారిపోయింది. తమ స్నేహితులు కనుగొనడానికి చీకటి గుండా ప్రయాణిస్తున్నారు. రాత్రంతా పర్వతాల్లో నడిచారు. రంగురంగుల పక్షి మరుగుజ్జులను రక్షించడానికి వెనకాల పర్వతంలో వెళ్ళింది. కొండ అంచు నుండి దుష్ట హృదయపూర్వక హెల్లా స్నో వైట్ మరియు ఇతర మరుగుజ్జులు రావడాన్ని చూసింది. తుఫాన్ నుండి అలసిపోతారని ఆమెకు తెలుసు. నాకు తెలుసు వాళ్ళు వస్తారని. డంకావ్, అన్నీ సిద్ధం చేసావా? అంత సిద్ధంగా ఉంది మహారాణి, అంత సిద్ధమే. స్నో వైట్ మరియు మరుగుజ్జులు ఆ పర్వతంలో విసిగిపోయారు. పైకి ఎక్కలేకపోతున్నారు. వారి చివరికి పైకి చేరుకున్నాక గృహప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నారు. పంజరంలో క్యూరియస్ సిల్లీతో కొండపై వేలాడుతున్నారు. మేము మిమ్మల్ని రక్షిస్తాం. స్నో వైట్, అలా చూడు, అక్కడ బ్లాక్ మిర్రర్ ఉంది. ఆమె దగ్గర బ్లాక్ మిర్రర్ ఉంది. స్నో వైట్ జాగ్రత్తగా గృహలోకి ప్రవేశించింది. బయట డంకావ్ బోనుపైన కాపలాగా ఉన్నాడు. కనిపించకుండా మరుగుజ్జులు గుసగుసలాడుతున్నారు. తమ స్నేహితులను రక్షించడానికి తెలివైన ప్రణాళికలు రూపొందించారు. యాంగ్రీ పైన తలదాచుకున్నాడు. డంకావ్ వెనక తన తిరిగి లోపలికి వచ్చేటప్పుడు అతని తలపై కదనంలో చాలు. అప్పుడు జాలీ పంజరాన్ని విడుదల చేశాడు. అతను బయటికి వచ్చాడు. ఈ విధంగా ఫాస్ట్గా డంకావ్ తలపై తగిలింది. అతను పడిపోయాడు. మంచి విషయం జరిగింది. బోను తలుపు అప్పటికే లాక్. ఆ తాళం డంకావ్ మెడలో ఉంది. అక్కడ చూడు, లాక్కో, తలుపును తీయి. జాలీ డంకావ్ మెడకు తాళాన్ని పెట్టాడు. ఆ తర్వాత అన్నాడు, బోన్ని లాక్ చేశాడు. సిల్లీ క్యూరియస్లు కాపాడబడ్డారు. కానీ గుహ లోపల స్నో వైట్ దుష్ట హృదయ రాణి హెల్లాతో ముఖాముఖిగా ఉన్నాడు. హెల్లా, మీరిలా చెడు చేయడం వల్ల అందంగా ఉండలేరు. మీరు నిజంగా అందమైన మహిళ కావాలనుకుంటే మీ హృదయాన్ని మీరు మార్చుకోవాలి. మనసుని మంచిగా ఉంచుకోవాలి. కానీ ఆ దుష్టహృదయపు రాణి హెల్లా పట్టించుకోలేదు. ఆమె కళ్ళు ఎర్రగా మార్చడానికి వేళ్లను పదిలిన కత్తులుగా మార్చింది. ఆమె మాయాజాలం ఉపయోగించింది. కానీ హెల్లా వెనుక స్నో వైట్గా సహాయం చేయడానికి మరుగుజ్జులు వచ్చారు. హెల్లా స్నో వైట్ వద్దకు చేరుకుంది. ఆమెను నల్ల అద్దం వైపుకు తీసుకుని వెళ్ళింది. చీకటి అద్దంలోకి ప్రవేశించి స్నో వైట్, అప్పుడు మీరు ఎప్పటికీ చీకటి ఫారెస్ట్ లోకి అదృశ్యమైపోతారు. సిల్లీ డ్వార్ఫ్ నెమ్మదిగా రాణి ముందు నుంచే పాక్కుంటూ లోపలికి వెళ్ళాడు. మిగతా మరుగుజ్జులు కూడా అతన్ని వెంటబడ్డాయి. ఆమె స్నో వైట్ నల్ల అద్దంలోకి పడేసింది. హెల్లా అరిచింది. హెల్లా అరుపు కోసం మెలకులుంది. అద్దంలో స్నో వైట్ ని చూశాడు. నేను వస్తున్నాను మహారాణి. ప్రపంచం మొత్తంలో అందగత్తె. వారు చిక్కుకున్నారు. మరుగుజ్జులు ఆనందంతో పరిగెత్తి స్నో వైట్ ని కగులించుకున్నారు. మమ్మల్ని రక్షించినందుకు ధన్యవాదాలు. మనం దీన్ని పారేయడం అవసరం. మరుగుజ్జులు యువరాణి కొండ నుండి ఆ అద్దాన్ని కిందకి విసిరేశారు.
నీకు వీడ్కోలు అద్దమా? చివరికి సిల్లీ మరియు క్యూరియస్ మళ్ళీ ఇంట్లో ఉండడం అందరికీ సంతోషం కలిగించింది. స్నో వైట్తో కలిసి మంచి విందు భోజనం చేశారు, ఆనందించారు. లిటిల్ మర్మైడ్ డీప్ బ్లూ సీ. ఒకానొకప్పుడు సముద్ర తీరంలో అతి పెద్ద కోట ఉండేది. అక్కడ ప్రిన్స్ ఎడ్వర్డ్ మరియు అతని భార్య సంతోషంగా జీవించేవారు. ఆమె పేరు ఆర్య. ఆమె ఒక మత్స్యకన్య. సముద్రంలో లోతుగా చీకటి గుహలో మరొక కోట ఉంది. కానీ ఇది ఒక చెడు కోట. సముద్ర రాజుకు ఒక చెడు సోదరి అక్కడ నివసించేది. ఆమె సముద్ర సామ్రాజ్యాన్ని నాశనం చేసి తన సోదరుడి సింహాసనం తీసుకోవాలని ప్రణాళిక వేసేది. ఒక రోజున చెడు సముద్ర మంత్రగత్తె వేగా సముద్ర నేలపై తన అనుచరురాలు పాముతో కలిసి ఈత కొడుతూ ఉండగా ఆమె ఇసుకలో చిక్కుకున్న ఊదా రంగు అద్దం చూసింది. ఒక మాయా అద్దం ఎక్కడ సముద్రపు అడుగు భాగంలో ఉందా? ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడి నుండి వచ్చింది? అవును, మన గుహకి దీన్ని తీసుకువెళ్దాము మహారాణి. ఇది మనకు ఉపయోగపడవచ్చు. సముద్ర మంత్రగత్తె వేగా అద్దం తీసుకుని గుహకి వెళ్ళింది. ఆమె వచ్చిన వెంటనే ఆమె అద్దం ముందు నిలబడి ప్రతిబింబం చూసుకుంది. లేదా మరేదీ కనబడలేదు అందులో. రోజులు గడిచిపోయాయి. మ్యాజిక్ మిర్రర్ మాత్రమే తిరుగుతూ పైన వేలాడుతూ ఉంది. సముద్ర మంత్రగత్తెకు అది ఎలా పనిచేస్తుందో అర్థం కాలేదు. దాన్ని పారేయాలనుకుంది. అప్పుడే ఏదో మార్పు వస్తున్నట్లుగా తిరగడం మొదలయ్యింది. వర్ల్పూల్ లోపల మ్యాజిక్ మిర్రర్ యజమాని కనిపించాడు. ఇది దుష్టరాణి హెలా. అద్దం అద్దం, ఏమనుకుంటున్నావు? నాకు చూపించు చూపించు. నువ్వు ఎక్కడ మునిగిపోయావు? అద్దంలో ఒక భూమిపై మహిళ ఉన్నట్టుగా చూసి వేగా ఆశ్చర్యపోయింది. పాము భయంతో దాక్కుండిపోయింది. ఓ మహారాణి, అద్దంలో ఉన్న స్త్రీ మీరైతే కాదు. అవును, వేగా సముద్ర మంత్రగత్తె అద్దం దగ్గరగా వచ్చింది. హెల్లా ప్రతిస్పందించింది. ఈ మ్యాజిక్ అద్దం సముద్రం కింద చీకటి నీటిలో ఉంది. పొసైడన్ సోదరి నా అధీనంలో ఉంది. అది నేనే. హెల్లా మరియు ఆమె ఛాంబర్లిన్ డంకావ్ వారు చూసిన దాన్ని నమ్మలేకపోయారు. పొడవైన టెంటికిల్ కాళ్లతో సముద్ర మహిళ. డంకావ్ సముద్ర రాజ్యం గురించి విన్నాడు. ఆ ప్రపంచ శక్తుల గురించి తన రాణితో గుసగుసలాడాడు. సముద్రం నుండి కొత్త శక్తులను పొందటానికి హెల్లా చాలా ఆసక్తిగా ఉంది. కాబట్టి ఆమె సముద్ర మంత్రగత్తెకు ఒక ప్రతిపాదన చేసింది. సరే, భూమి మంత్రగత్తె తంత్రగత్తె దుష్ట హృదయ రాణి, నేను నీటిలో ఎలా ఒప్పందం చేసుకుంటాను? నువ్వు నా సమస్యకు సహాయం చేస్తావా? నేను నీకు శాపాల పుస్తకాన్నిస్తాను. ఇందులో చాలా శక్తివంతమైన మంత్రాలున్నాయి. సముద్ర మంత్రగత్తె వేగా మెర్మైడ్ ఆర్య మరియు ప్రిన్స్ ఎడ్వర్డ్ గురించి దుష్ట హెల్లాకు అన్నీ చెప్పాడు. యువరాజు ఆమె స్వాధీనంలో ఉంటే ఆమె సముద్ర రాజ్యంపై నియంత్రణ పొందగలదు. మూడు రోజుల తరువాత ఆ ప్రిన్స్ ఎడ్వర్డ్ తన తండ్రి ఓడ మీద ఒక సముద్ర ప్రయాణానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఎప్పటిలాగానే అతను ఓడ విల్లు వద్దకు వెళ్లి వాతావరణాన్ని తనిఖీ చేయడానికి మేఘాల వైపు చూశాడు. ఆహా, ఆకాశం స్పష్టంగా ఉంది, వాతావరణం వేడిగా ఉంది, మేఘాలు ఎక్కువగా ఉన్నాయి. పడవ ప్రయాణానికి ఇది ఖచ్చితంగా ఉంది. తరువాత ప్రిన్స్ ఎడ్వర్డ్ ప్రశాంతంగా ఉన్న నీటిని చూస్తూ రైలింగ్ పై వాలాడు. కానీ ప్రిన్స్ కుక్క మొరాయించి అతని వద్దకు పరిగెత్తింది. కుక్క అతన్ని భూమిపైకి లాగడానికి ప్రయత్నించింది. ఓ ఓ ఓ, ఏమైందబ్బాయ్? ఏదైనా ప్రమాదం ఉందా?
ఆ, ఆ. అప్పుడే ఆకాశం అకస్మాత్తుగా చీకటి పడింది. మేఘాలు కలిసి వచ్చి సూర్యరశ్మిని అడ్డుకున్నాయి. సముద్రంలో పెద్ద పెద్ద అలలు కనిపించాయి. క్వీన్ హెల్లా క్రిస్టల్ బంతి ఉపయోగించి ప్రిన్స్ ఉన్న ఓడ చుట్టూ మేఘాలు కమ్మేయడం, గాలుల్ని నియంత్రించడం చేస్తోంది. సముద్రం అంతర్గత వేగా ద్వారా పెద్ద పెద్ద అలల్ని తన క్రిస్టల్ పర్ల్ ద్వారా సృష్టిస్తోంది. అప్పుడు ఒక అతి పెద్ద అల వచ్చి ఎడ్వర్డ్ని నీటిలోకి లాగేసింది. సముద్రం లోతులోకి తీసుకెళ్లిపోయింది. అదే సమయంలో కోట వద్ద మెర్మెడ్ ఆర్య భయంకరమైన తుఫాన్ని చూసింది. ప్రిన్స్ ఎడ్వర్డ్ను కనుగొనడానికి రేవ్ వద్దకు పరిగెత్తింది. ఆమె తీరం వైపుకు నడిచింది. డాగీ ఒక్కతి ఎదుకుంటూ తుఫాన్ నుండి తిరిగొస్తోంది. మన వద్ద ఎక్కువ సమయం లేదు డాగీ. సముద్ర దిగువన వేచి ఉన్న పాము యువరాజును కనుగొని అతని పాదాలని చుట్టి నీటి అడుగున గుహకు తీసుకెళ్లిపోయింది. మెర్మెడ్ ఆర్య ధైర్యాన్ని కూడగట్టుకుని సముద్రంలోకి దూకి ఈదసాగింది. కానీ వేగా ఆమెని తన క్రిస్టల్ పర్ల్ ద్వారా చూసింది. అకస్మాత్తుగా నీరంతా మంచుగా మారింది. దాంతో మెర్మెడ్ ఆర్య గట్టి మంచు మీద పడి గాయపడింది. ఆమె చేతులు కాళ్లతో మంచుని పగలగొట్టడానికి ప్రయత్నించింది, కానీ విఫలమైంది. అయ్యో, నేను నీటిలోకి రాలేను. ఇది వేగా పని అయి ఉంటుంది. ఎడ్వర్డ్ని రక్షించుకోవడానికి నన్ను ఆపడానికి ప్రయత్నిస్తోంది. ఆ సమయంలో ఆర్య సముద్రంలో మునిగిపోలేదని గ్రహించింది. ఆమె తన చిన్న స్నేహితుడు డాల్ఫిన్ ఆమె వద్దకు వచ్చింది. అది కూడా తన ముక్కుతో మంచును విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించింది, కానీ చాలా కష్టమైంది. అప్పుడు సీగల్ రింగో సహాయం కోసం వచ్చింది. అతను తన ముక్కుతో మంచును విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించాడు, అయినా అతను కూడా విఫలమైపోయాడు. సమయం గడిచిపోతోంది. ప్రిన్స్ ఎడ్వర్డ్ సముద్రం అంతర్గత గుహలో జైలు శిక్షలో ఉన్నాడు. అతని శ్వాసను ఎక్కువసేపు తీసుకోలేకున్నాడు. వేగా సముద్రం అంతర్గతే నల్ల అద్దం ముందు నిలబడింది. సముద్రంలో నల్ల అద్దం, ఆ శాండ్విచ్ రాణి హెల్లాని నాకు చూపించు. మీకు కావలసింది నేను చేశాను, స్క్విడ్ లెగ్స్. ఇప్పుడు ప్రతిఫలంగా నాకు శాపాల పుస్తకాన్ని ఇవ్వాలి. అద్దం లోపల ఉన్న వర్ల్పూల్ దాన్ని నెట్టింది. కానీ పుస్తకంలోని చిన్న ఆక్టోపస్ చేతులు వేగా చేతికి అతుక్కుని పోయాయి. ఆమెని ఏమాత్రం వదల్లేదు. అందువల్ల మ్యాజిక్ మిర్రర్ ఆమెను క్వీన్ హెల్లా నివసించిన భూమిలోకి వెళ్లేలా చేసింది. అదో అలా జరగకూడదు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేను నా గుహ వైపుకు తిరిగి వెళ్ళాలి. ఇది ఇలా ఉండగా సముద్రం అంతర్గతే భూమి చుట్టూ తిరిగింది. చిన్న డాల్ఫిన్ సహాయం కోసం వెళ్ళింది. లోతైన సముద్ర సామ్రాజ్యంలో నివసించే దిగ్గజం తిమింగలం వేల్ విల్లీని మంచును విచ్ఛిన్నం చేయడానికి సహాయం కోరాడు. పెద్ద తిమింగలం విల్లీ మరియు చిన్న డాల్ఫిన్ నీటి ఉపరితలం వైపుకు ఈదుకుంటూ వచ్చాయి. విల్లీ ఏం చేస్తున్నాడో గ్రహించి చాలా సంతోషించింది ఆర్య. పెద్ద తిమింగలం పైకి ఎత్తు తన బలమైన ముక్కుతో ఉపరితలంపై ఉన్న మంచుని పగలగొట్టింది. మెర్మెడ్ ఆర్య వెంటనే నీటిలోకి దూకింది. చెడు వేగా యొక్క నీటి అడుగున ఉన్న గుహ వైపుకు ఈదుకుంటూ వెళ్ళింది. ఆర్య నీటిలోకి ప్రవేశించిన వెంటనే ఆమె పాదాలు మత్స్యకన్య తోకగా మారిపోయాయి. ఆమె స్నేహితులు డాల్ఫిన్ మరియు విల్లీ ఆమెతో ఈదుతూ వేగా సముద్రం అంతర్గత గుహకు చేరుకున్నారు. 2 తలలున్న పాము గుహ ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా నిలబడి ఉంది. ఒక్కసారిగా ఎవరో రావడాన్ని చూసింది. సముద్రం అంతర్గతను పిలిచాడు. ఓ మహారాణి, వాళ్ళొచ్చారు. మీరెక్కడున్నారు?
ఏదైనా చెయ్యండి. పెద్ద వేల్ వెళ్ళి పాముతో చాలాసేపు పోరాడింది. తన పెద్ద నోటితో దాన్ని చుట్టేసింది. వద్దు వద్దు, నేను తిమింగలం శ్వాసను ద్వేషిస్తున్నాను. ఇక్కడంతా చీకటిగా ఉంది, సహాయం కావాలి. డాల్ఫీ, త్వరగా అన్ని గదులను వెతుకు. నేను ప్రిన్స్ ఎడ్వర్డ్ కోసం ఎముకల చెరసాలకు వెడుతున్నా. మెర్మేడ్ ఆర్య నేలమాగంలో ఉన్న ఎముకల చెరసాలను చేరుకున్నప్పుడు ఆమె ప్రిన్స్ అపస్మారకంగా నేలపై పడి ఉండడం చూసింది. ఆర్య ఎముకల పంజరాన్ని పిండి చేసింది. ఆపై మ్యాజిక్ సముద్రపు ఇసుకను యువరాజు నోట్లో ఉంచి అతని నోటి కింద శ్వాస తీసుకోవడానికి సహాయపడేలా చేసింది. అకస్మాత్తుగా ఒక మాయా కాంతి యువరాజును చుట్టుముట్టింది. అతని పాదాలు నెమ్మదిగా మాయమయ్యాయి. వాటి స్థానంలో ఎర్రచేపల తోక వచ్చింది. కాబట్టి ప్రిన్స్ ఎడ్వర్డ్ మేలుకుని నీటి అడుగున ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. మీరు ప్రాణాలతో ఉన్నారు. ధన్యవాదాలు. నేను నీటి అడుగున ఊపిరి పీల్చుకుంటున్నాను. ఇది చాలా మంచి అనుభూతి. మీరు నా ప్రాణాన్ని కాపాడారు. రండి, ఇక్కడి నుండి బయలుదేరుదాం యువరాజా. మెర్మేడ్ ఆర్య మరియు ప్రిన్స్ ఎడ్వర్డ్ ఇప్పుడు ఒక సముద్ర జీవుల చేతులు పట్టుకుని నీటి ఉపరితలంపైకి ఈదుతున్నారు. ఆనందంతో సంతోషంతో నిండిన వారి జీవితాలు సముద్రంలో మరియు భూమిపైన కొనసాగుతున్నాయి. హాయ్ పక్షులు, మీరు ఎప్పుడైనా మాకు రెక్కలు వస్తారని అనుకుంటున్నారా? ఇది చాలా బాగుంది. రోజుల తరబడి దుమ్ములో తిరిగి సముద్ర మంత్రిగతి చివరకు సముద్రానికి చేరుకుని ఆమె గుహకు తిరిగి వచ్చింది. ప్రిన్స్ తప్పించుకున్నారని ఆమె తెలుసుకున్నప్పుడు, ఒక మార్గం లేదా మరొకటి, నేను ఈ లోతైన సముద్ర రాజ్యంలోకి ప్రవేశిస్తాను. స్నో వైట్ లాస్ట్ ఫ్రెండ్స్. ఒకానొక కాలంలో ప్రపంచానికి ఎంతో దూరంగా, అన్ని ప్రదేశాలకు దూరంగా ప్రకాశవంతమైన తెల్లటి అతిపెద్ద కోట ఉండేది. అక్కడ స్నో వైట్ ఇంకా ప్రిన్స్ ఎస్టువాన్ ఉండేవారు. వారు ఒకరినొకరు చాలా ఇష్టపడ్డారు. ఉదయం వారి తోటలో కలిసి నడుస్తుండేవారు. మధ్యాహ్నాల్లో తమ గుర్రాలపై వారు స్వారీ చేసేవారు. సాయంత్రం తమ కోట హాల్లో నృత్యం చేసేవారు. స్నో వైట్, మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు ప్రతి రాత్రి నా హృదయాన్ని మెప్పిస్తారు. మీరు నాతో ఉన్నంత కాలం నా ప్రిన్స్, నేను నక్షత్రంలా ప్రకాశిస్తాను. దుష్ట హృదయపూర్వక రాణి హెల్లా నిషేధించబడినప్పటి నుండి వారు చివరికి తమ రాజ్యంలో శాంతిని ఆస్వాదించారు. ఆపై చీకటిగా ఫారెస్ట్లో చిక్కుకున్నారు. అక్కడ చీకటి అడవిలో ఆ చెడు క్వీన్ సొంత కోటను విషపూరిత మట్టితో తయారు చేసింది. ఆమె వికృత సేవకుడు డంకావ్ విధేయతతో పనిచేశాడు. ఇప్పుడు హెల్లా ఒక మాయా గ్లోబ్లో స్నో వైట్ ని దాచి ఉంచింది. క్రిస్టల్ బాల్ టేబుల్ మీద ఉన్న స్నో వైట్ ఎక్కడుందో చూపించు. నీ స్నో వైట్ ని ద్వేషిస్తాను. ఆమె ఎంతో అందంగా ఉంటుంది. నేను మీ విలువైన యువరాజును నాశనం చేస్తాను. నీ అందం దుఃఖానికి కారణంగా మారుతుంది. మీరు అందరికంటే చాలా అందంగా ఉన్నారు మహారాణి. మీరు నాకంటే చాలా అందంగా ఉన్నారు. బయటికి పోవడం కావు. నేను వికారమైన నీ మొహాన్ని చూడడానికి ఇష్టపడటం లేదు. ప్రిన్స్ కోటను విడిచిపెట్టినప్పుడు దుష్టురాలు తన క్రిస్టల్ బాల్ ద్వారా చూసింది.
హెల్లా కళ్ళు మూసుకొని ఆ దుష్ట ప్రణాళికని ఊహించింది. అప్పుడు మ్యాజిక్ మిర్రర్ అవుట్ అని సముద్ర దిగువన ఇప్పటికీ ఉండిపోయింది. నల్లాదం చీకటి మరియు గుండ్రని చదునైనది అదృశ్యపు ఉచ్చులా యువరాజు ముందు నుండి కదలండి. మ్యాజిక్ బ్లాక్ మిర్రర్ సముద్రం నుండి అదృశ్యమై ఆపై ఉన్న యువరాజు మార్గంలో ఒక చెట్టు ముందుకు కదిలింది. అది అదృశ్యంగా మార్చబడింది కాబట్టి ప్రిన్స్ దాన్ని చూడలేకపోయాడు. తిరిగి ప్యాలెస్కు వస్తే స్నోవైట్ యొక్క సన్నిహితులు 7 మరుగుజ్జులు గనుల్లో పనిచేయడానికి బయలుదేరారు. ఈ ఉదయం స్నోవైట్ వారిని చూసి ముద్దులిచ్చేవాడు. 7 మరుగుజ్జులు వీడ్కోలు. యువరాజు కోట విలువైన రత్నాలు ఉన్న గని లోతుగా సేకరించడానికి మరుగుజ్జులు ప్రయత్నిస్తున్నారు. చూడండి చూడండి, అదేమిటి? ఏమిటిది? సిల్లీ, నువ్వేమిటి చేసావు? చూడు, ఇది మొత్తం అంతా చెడగొట్టేశావు. ఆగు ఆగు, ఇలా చూడు, అక్కడ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అవును, ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి రాత్రి మధ్యలో. మరుగుజ్జులకి తెలీదు, కానీ వారు చాలా విలువైన మాంత్రిక ధూళి దొరికింది. అది ప్రకాశవంతంగా మెరిసింది కాబట్టి వారు తమ చిన్న పర్సుల్లో దాన్ని నింపుకుని కోటకి తిరిగి రావడం ప్రారంభించారు. ఇవి కొంచెం నీ కోసం, ఇవి కొంచెం నా కోసం. రాజ్యం యొక్క మరోవైపు ప్రిన్స్ ఆంటోయిన్ తన తెల్ల గుర్రంపై ప్రోగోతో రహదారిపై ప్రయాణిస్తున్నాడు. అతను భార్య స్నోవైట్ కోసం అన్ని అందమైన ఎర్రటి గులాబీల్ని ఎంచుకున్నాడు. అప్పుడు ఒక చెట్టు అడుగున ఒక అందమైన గులాబీని చూశాడు. అది తన గుర్రం దానిపైకి నడిపించాలని నిర్ణయించుకున్నాడు. వేగంగా ఆగు. అయితే యువరాజు తన ముందు ఉన్న మాయా నల్ల అద్దం చూసుకోలేదు. ఆ పువ్వు కోసం చేరుకోగానే ఆ చెయ్యి మాయమైపోయింది. అదృశ్య అద్దంలోకి మరింత ముందుకు కదులుతూనే ఉన్నాడు. అతను పూర్తిగా మాయమయ్యే వరకు. అతని గుర్రం ప్రోగో షాక్ అయింది, భయపడింది. అతను వీలైనంత వేగంగా తిరిగి కోటలోకి పరిగెత్తాడు. ఆ నల్లటి అద్దం లోపల రాజు మునిగిపోయాడు. చీకటి అడవిలో అంతా చీకటిగా ఉంది. ఇదంతా హెల్లా ప్రణాళిక అని అర్థమైపోయింది. ప్రిన్స్ ఆంటోయిన్ అందగాడ గట్టి మీద నిద్రిస్తున్నాడు. ఈ పనిని చేయమని మీ హృదయరానికి ఆజ్ఞాపించాను. మీ విలువైన స్నోవైట్ గురించి జ్ఞాపకాలన్నిటినీ సేకరించా. ఆమె గురించి ప్రతిదీ మర్చిపోండి. మీ సంకల్పం, మీ శక్తితో నా కోసం మాత్రమే సేవ చేయండి. అప్పుడు ప్రిన్స్ ఆంటోయిన్ మేల్కొన్నాడు. అతని కళ్ళు ఎరుపు రంగులోకి మారిపోయాయి. అతని మనసు స్నోవైట్ను మరిచిపోయింది. అతను దుష్టరానికి సేవ చేయడానికి శపించబడ్డాడు. మీ ఆజ్ఞ శిరోధార్యం మహారాణి. ఇంతలో రాజు గుర్రం ప్రోగో తన కోట్ల వీలైనంత వేగంగా పరిగెత్తింది. చేసుకునేటప్పటికీ స్నోవైట్ ప్రిన్స్ ఆంటోయిన్ లేకుండా వస్తున్న గుర్రం చూసింది. ఆమెకి ఏదో చెడు జరిగిందని భయపడింది. ప్రోగో, ఆంటోయిన్కి ఏం జరిగింది? అయ్యో! స్నోవైట్కు ఒక ఆలోచన వచ్చింది. ఆమె కోట యొక్క అత్యంత చీకటి గదిలోకి పరిగెత్తింది. అక్కడ క్వీన్ హెల్లా యొక్క అసలు మ్యాజిక్ మిర్రర్ లాక్ చేయబడింది. అద్దం ఎప్పుడూ నిజం చెప్పేదే కాబట్టి ఆంటోయిన్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించాలని భావించింది. 7 మరుగుజ్జులు కోట వద్దకు వచ్చారు. కానీ వారికి ఏం జరిగిందో తెలియదు. కానీ వారు స్నోవైట్ నడుస్తున్నట్లు ఆందోళన చెందడాన్ని చూశారు. ఆమె వెనకాలే పరిగెత్తుకు వచ్చారు. అసలు మ్యాజిక్ అద్దం లాక్ చేయబడిన చెరసాల వద్దకు ఆమెను అనుసరించారు. స్నోవైట్ మ్యాజిక్ మిర్రర్ ముందు నిలబడింది. అద్దమా, అద్దమా, నా బంగారు స్టాండ్ పై ఉన్న అద్దమా.
మ్యాజిక్ అద్దం సమాధానం ఇవ్వలేదు. స్నోవైట్ మళ్ళీ అడిగింది, అద్దమా గోడపై ఉన్న అద్దమా, నా పిలుపుకు సమాధానం ఇవ్వు. చివరకు అద్దం సమాధానమిచ్చింది. మీరు ప్రిన్స్ అంటువను వెతుకుతున్నారు. హెలా తన్ని అడవిలో బంధించింది. హెల్లా? నాకు తెలుసు, దీని వెనుక ఆమె ఉందని నాకు తెలుసు. అప్పుడు మ్యాజిక్ అద్దం యొక్క చిత్రం అదృశ్యమైంది. బదులుగా క్వీన్ హెల్లా హఠాత్తుగా అద్దంలో కనిపించింది. 7 మరుగుజులు హెల్లాను చూసినప్పుడు భయంతో ఒకరి కళ్ళు మూసుకున్నారు. మీరు మీ విలువైన యువరాజును రక్షించుకోవాలనుకుంటే కనుగొనడానికి అద్దంలోకి చేరుకోండి. స్నోవైట్ యాంటివాన్ని ప్రేమిస్తుంది. అద్దం వైపు ఒక అడుగు వేసింది. ఆమె అద్దంలోకి లోపలికి వెళ్ళింది. ఆమె దాని ద్వారా చీకటి అడవిలోకి లాగబడింది. అప్పటికే చాలా ఆలస్యమైంది. స్నోవైట్ చీకటి అడవిలోకి వెళ్ళిపోయింది. ఉరుము ఆకాశాన్ని వెలిగించింది. చెట్లు చీకట్లో కాలిపోయాయి. భయానక జీవులు దూరంగా పరిగెత్తబోయాయి. 7 మరుగుజ్జులకి ఏం చెయ్యాలో తెలియలేదు. కానీ వారు స్నోవైట్కు విధేయులుగా ఉన్నారు. ఆమెను అనుసరించాలని నిర్ణయించుకున్నారు. స్నోవైట్ మరియు మరుగుజ్జులు 7 చీకటడవి గుండా వెళ్ళినప్పుడు కొన్ని తుమ్మెదలు వారి వద్దకు వచ్చి దారి చూపాయి. ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే వారు దాదాపు సరస్సులోకి నడిచారు. యువరాణి మరియు మరుగుజ్జుల సంరక్షణ కోసం కొన్ని సరస్సులు రాళ్లపై హ్యాప్ చేశాయి. కానీ అకస్మాత్తుగా 8వ పొడవైన 10 ఎకరాల పెద్ద అక్టోపస్ నీటి నుండి బయటికి వచ్చి వారిపై దాడి చేసింది. దుష్టజీవి మరుగుజ్జులను ఒక్కొక్కరిగా లాక్కుని మరుగుజ్జుల ముందుకు వెనక్కు పారిపోవడం ప్రారంభించారు. అప్పుడే ఆక్టోపస్ కొనసాగుతుందని స్నోవైట్ పట్టుకోవడానికి 9 ఆమెను రక్షించడానికి చుట్టూ వెళ్ళాయి. ధన్యవాదాలు తుమ్మెదలారా, ధన్యవాదాలు. దయచేసి నా మిత్రులను కూడా కాపాడండి. ప్రకాశవంతంగా ప్రకాశించండి. తుమ్మెదలు కాంతి బలంగా వచ్చింది, వాటిపై పడింది. ప్రకాశవంతంగా స్నోవైట్ చుట్టూ వచ్చింది. తుమ్మెదలు రాక్షసు నుండి తప్పించుకుని కళ్ళకి ఎగిరిపోయాయి. మరింత ప్రకాశించండి. రాక్షసుడు కాంతితో ఇంకా కోపంగా ఉన్నాడు. అది మరుగుజ్జుల్ని విడిచిపెట్టకుండా తప్పించుకున్నారు. ఆక్టోపస్ రాక్షసుడు మళ్ళీ నీటిలో బుడగ్గా మారాడు. బాగుంది, భలే. థ్యాంక్ యూ స్నో వైట్. వావ్, మనం ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. చూడండి, హెల్లా కోట అయి ఉండాలి ఇది. అవును, అదే క్యాసల్. కోట లోపల రాణి హెల్లా తన దుష్ట ప్రణాళికలను మళ్లీ ప్రారంభించింది. ఆమెకు కావలసిందల్లా డంకావ్ నుండి వచ్చిన ఒక తాడు మాత్రమే. బద్దకపు డంకావ్ తాడులో చిక్కుకుని పోయాడు. హెల్లా ఒక్కసారి దాన్ని తాకగానే, మంత్రం చదవగానే డంకావ్ విడుదలయ్యాడు. అప్పుడు రాణి ఆదేశించింది యాంటనీ స్నోవైట్ ని మాయా తాడులో బంధించమని. స్నోవైట్ 7 మరుగుజ్జులు చివరికి కోట ప్రాంగణానికి పరిగెత్తుకుని వచ్చాయి. యాంటివన్ అక్కడే ఉన్నాడు. చేతులు మరియు కాళ్ళని కట్టివేసి నిలబడి ఉన్నాడు. స్నోవైట్ యువరాజును విప్పడానికి పరిగెత్తింది. కానీ అది ఒక ఉచ్చు. ఆమె దాన్ని తాకగానే మాయాతాడు స్నోవైట్ చేతుల్లోకి మారిపోయింది. నేనేమైనా బంధించాను మహారాణి. 7 మరుగుజ్జులు యువరాణిని విప్పడానికి ప్రయత్నించారు. అప్పుడు దుష్టరాణి హెల్లా ప్రిన్స్ ని వెనకకు వచ్చింది. చివరకు నేను నిన్ను పట్టుకున్నాను, అందమైన స్నోవైట్. ఓహ్, మీరింత భయంకరంగా ఉన్నారు హెల్లా. నీ మంత్రాన్ని వెనక్కి తీసుకో హెల్లా. హెల్లా మాయా అగ్నితో ఆమెను నాశనం చేయడానికి స్నోవైట్ వైపు నడవడం ప్రారంభించింది. మ్యాజిక్ మంటలు ఆమె చుట్టూ అడ్డుకున్నాయి. మరుగుజ్జులు షాక్ అయ్యారు. కానీ సిల్లీ డ్వార్ఫ్ ఆమెను ఆపడానికి రాణి వైపు పరిగెత్తాడు. అప్పుడు అతను ముంచెత్తాడు. మరుగుజ్జు యొక్క చిన్న పర్సు గాల్లోకి ఎగిరింది. అతని గన్ నుండి మ్యాజిక్ దుమ్ము యువరాణి చేతులపై పడింది. రాజు తాడ్లు తొలగించబడ్డాయి. నాకు స్వేచ్ఛ దొరికింది. అలా చూడు, ఏ ధూళినైతే మనం గనుల్లో కనుగొన్నామో అది శాపముక్తులు చేస్తుంది.
ఆ ఏంటి ఆ, ఆ, స్నో వైట్ ఏం జరిగిందో తెలుసుకునేటప్పటికీ ఆమె నెక్లెస్ స్టార్ డైనెట్ తయారైందని గుర్తు చేసుకుంది. కాబట్టి ఆమె నెక్లెస్ మూతను తెరిచి ప్రిన్స్ వైపు స్టార్ డస్ట్ పేల్చింది. యాంటోవన్ మాయలాగా దాని నుంచి ముక్తి పొందాడు, మళ్లీ స్వతంత్రుడయ్యాడు. చూడు డంకో, నాకు ఆ తాడు తెచ్చిపెట్టు. కానీ ప్రిన్స్ యాంటోవన్ వేగంగా పరిగెత్తాడు, తాడును లాక్కుని డంకావ్ చుట్టూ విసిరాడు. మ్యాజిక్ తాడు డంకావ్ని గట్టిగా కట్టివేసింది. అప్పుడు అందరూ మరుగుజ్జులు ఆ దుష్టరాన్ని పేల్చేశారు. వారి పౌచెస్ నుండి తీసిన మ్యాజిక్ గనిదుమ్ముని ఊదారు. మాయాజాలలా ఆరిపోయాయి. ఆపై హెల్లా ఒక రాయిలా మారిపోయింది. అప్పుడు ఆ మాయా ధూళి గాలిలోకి ఎగిరి చిక్కుకుని చీకటి అడవి గుండా ఎగిరిగిరి వెళ్లి ఆ ప్రదేశాన్ని ఒక అందమైన మార్చేసింది. ఆ అడవి పెరిగింది. ఆకులు, గడ్డి, పువ్వులు ఎంతో అందంగా. హెల్లా రాయిగా మార్చబడింది. ఆమె దుష్టత్వం చివరికి ఆగిపోయింది. అంతా ప్రేమ, స్నేహం దాని స్థానంలో నెలకొన్నాయి. స్నో వైట్ ప్రిన్స్, 7 మరుగుజ్జులు కోటకు తిరిగి వచ్చారు. ప్రతిదీ మునుపటిలాగా అందంగా, శాంతియుతంగా, ప్రశాంతంగా మారిపోయింది.